హాయ్ హలో నమస్తే. ఏఐకి ఫ్యూచర్ సిటీనే ఫ్యూచర్ సిటీని ఏఐ హబ్గా తీర్చిదిద్దుతామన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇందులో ఎదురయ్యే సవాళ్లను స్వీకరిస్తామనే భవిష్యత్తును సృష్టిస్తాం. నా స్కామ్ భాగస్వామ్యంతో రాష్ట్రంలో ఏఐ ఫ్రేమ్వర్క్ అమలు. తెలంగాణ గ్లోబల్ ఏఐ సదస్సును ప్రారంభించిన సీఎం. పరిశ్రమల ఏర్పాటుకు హైదరాబాద్తో సరిపోలే నగరమేది దేశంలో లేదని వెల్లడి. ఫ్యూచర్ సిటీలోని 200 ఎకరాల్లో ఏఐ సిటీ ఏర్పాటు. ఇక్కడ ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు అండ్ తెలంగాణ రాష్ట్ర సీఎం యనమల రేవంత్ రెడ్డి గారు చెప్పడం, అంటే ఈ ఏఐ ఫ్యూచర్ అనేది ఎలా ఉంటుంది. రేపు హైదరాబాద్కు 30-35 కిలోమీటర్స్ డిస్టెన్స్ దూరాన ఏఐకి ఫ్యూచర్ సిటీని ఏఐ హబ్గా తీర్చిదిద్దుదామన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కాబట్టి ఇలా తెలంగాణ గ్లోబల్ ఏఐ సదస్సును ప్రారంభించిన సీఎం. దీన్ని చూస్తే ఏఐ సిటీ రోడ్ మ్యాప్ను ఆవిష్కరిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి చిత్రంలో మంత్రి శ్రీధర్ బాబు, నా స్కామ్ మాజీ చైర్మన్ మోహన్ రెడ్డి, రమాదేవి, ఎమర్జింగ్ టెక్నాలజీస్ ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్ తదితరులు. అంటే ఇక్కడ ఉన్న గచ్చిబౌలి స్టేడియము, ఉప్పల్ స్టేడియము, లాల్ బహదూర్ స్టేడియం ఉన్న తర్వాత తగిన సిటీ ఎప్పుడైతే పాపులారిటీతో బాగా పెరిగిపోతుంది కాబట్టి టెక్నాలజీతో జనరేషన్ ప్రకారము ఈ పాపులారిటీని ఎక్కడైతే జనాలు చుట్టూ ఈ తెలంగాణ రాష్ట్రం అంతా ఇప్పుడు పెరిగిపోతున్నది కాబట్టి దీనికి అంచెలంచెలుగా ఒక ఏఐ ఫ్యూచర్కు సిటీనే దీనికి 200 ఎకరాలతోటి బ్రహ్మాండంగా ఈ ఏఐ సిటీ ఏర్పాటు చేయాలని ఈ ఐటీ శాఖ మంత్రి తెలంగాణ రాష్ట్ర సీఎం పూనుకొని ఈ విషయంలో తెలంగాణ రాష్ట్ర ప్రజలకు చెప్పడం జరిగింది. సాంకేతిక రంగంలో అత్యుత్తమ ఆవిష్కరణగా చెబుతున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కృత్రిమ మేధస్సు ఏఐ టెక్నాలజీ హైదరాబాద్ను కేంద్రంగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. పరిశ్రమల ఏర్పాటుకు హైదరాబాద్తో సరిపోలే నగరమేది దేశంలో లేదన్నారు. నేపథ్యంలోనే ఏఐ రంగంలో హైదరాబాద్ కేంద్రంగా భవిష్యత్తుకు బలైన పునాది వేయాలనుకున్నట్టు తెలిపారు. ఏఐని ప్రోత్సహించే క్రమంలో ఎదురయ్యే సవాళ్లను స్వీకరిస్తూనే భవిష్యత్తును సృష్టిస్తామన్నారు. అంటే ఈ విషయంలో ఎప్పుడైతే నగరము పెంపుదలకు బాగా తెలంగాణ రాష్ట్రం పెరుగుతుందో, ఈ మధ్యన అసెంబ్లీ అయిపోయిన తర్వాత రాష్ట్ర సీఎం తన పాలకవర్గంతో కలిసి అమెరికా వెళ్ళడం జరిగింది. కొన్ని పరిశ్రమల గురించి, ఈ పరిశ్రమలు వస్తే తెలంగాణ రాష్ట్రానికి కొద్దిగా నిరుద్యోగ సమస్య పోతుంది. తర్వాత జాబులు వచ్చేస్తాయి, ఉద్యోగాలకు కొందరికి ఇచ్చేస్తే కొంచెమైనా అది భారం పడకుండా ఉంటుందని అమెరికాలు రాగానే ఈ మధ్యన మళ్ళా ఎక్కడైతే హైదరాబాదు ఈ పాపులారిటీకి జనరేషన్కు డెవలప్ చేయాలో ఇప్పుడు వర్షాలు రాగానే హైదరాబాద్కు ప్రాబ్లం వస్తుందని కొత్తగా జూలై 19కు ఇక్కడ జీవో 99 హైడ్రా తీసుకొచ్చి మొత్తం ఈ వాటర్ గురించి ఈ హైదరాబాద్లో తెలంగాణ రాష్ట్రమంతా ప్రాబ్లం వస్తుంది. కాబట్టి ఇవన్నిటినీ మొత్తం ఎక్కడిదక్కడ అక్రమంగా కట్టిందంటే నువ్వు క్లోజ్ చేసేస్తే హైదరాబాద్కు బాగుంటుంది. రేపు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఒక మిగులు రాష్ట్రంగా మిగిలిపోతుంది, ఒక డెవలప్మెంట్ సిటీగా ఉంటుంది. 29 స్టేట్లలో హైదరాబాద్ను బ్రహ్మాండంగా డెవలప్ చేసి తెలంగాణ రాష్ట్రాన్ని డెవలప్ చేద్దామనే ఆలోచనలో కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజలతో గెలిపించుకొని ఇప్పుడు గత ప్రభుత్వాలు చేసిన అరాచకాలకు ఫుల్ స్టాప్ పెట్టడానికి ఇప్పుడు ఇవి విధంగా చెప్తున్నది ఏంటంటే, ఈ అత్యుత్తమ ఆవిష్కరణ చెప్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ కృత్రిమ మేధస్సు ఏఐ టెక్నాలజీకి హైదరాబాద్ను ఒకటి తీర్చిదిద్దుతామని కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు.